12 ఏళ్ల క్రితమో 13 ఏళ్ల క్రితమో మీకు వచ్చినటువంటి క్యాలెండర్ అది వచ్చిన తర్వాత మీకు బాగుంది, ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది, దాన్ని తీసేయాలంటే భయం వేస్తుంది, ఎంతకాలం వచ్చినటువంటి ఐశ్వర్యం అంతా కూడా మళ్ళీ ఏమన్నా అయిపోతుందేమో అనేటటువంటి భయాన్ని విడిచిపెట్టండి. అది విగ్రహమైనా సరే, చిత్రపటమైనా సరే, ఏదైనా సరే శిథిలావస్థలో ఉందంటే దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి నిమజ్జనం చేసేయాలి తప్ప, శిథిలావస్థలో ఉందండి, ఇగో నేను పుట్టింటికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ గారు నాకు స్పూన్ చెంచా ఒకటి ఇచ్చారండి, ఆ చెంచా మీద ఏమో దేవుడి ఫోటో ఉంది కాబట్టి అది వచ్చాక నాకు కలిసి వచ్చింది, ఇప్పుడు పారేయడానికి మనసు ఒప్పట్లేదని అలా పెట్టు కూర్చుంటే ఎన్ని పెట్టుకుంటాం ఇంట్లో. కాబట్టి ఏం చేస్తారంటే ఆ చిత్రపటాలని కానీ విగ్రహాలని కానీ సామగ్రిని కానీ జాగ్రత్తగా దూరంగా నీటిలో వదిలిపెట్టడం కానీ లేకపోతే గొయ్యి తీసి పసుపు కుంకుమ వేసి పాతి పెట్టడం కానీ చెయ్యండి. అంతే తప్ప దేవాలయంలోకి పట్టుకెళ్ళి ఆ రావి చెట్టు కిందనో ఆ మారేడు చెట్టు కింద పెట్టకండి. చక్కగా శిథిలావస్థగా వచ్చింది అంటే దాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేయాల్సిందే. అది చిత్రపటాలకే కాదు, పెద్ద పెద్ద విగ్రహాలకు కూడా శిథిలావస్థ కలిగినప్పుడు వాటిని మార్చి పెట్టడం అనేటటువంటి సాంప్రదాయంలో ఉందమ్మా. మీరేం కంగారు పడాల్సిన పని ఏం లేదు, చక్కగా దాన్ని నిమజ్జనం చేసేసేయండి తల్లి. జయం.